తెలుగు సీమ రైతులందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం వచ్చేసి కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ముడమలగుర్తి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ వచ్చేసి విత్తనాలు వేసుకోవడానికని ప్రస్తుతానికి మనకు ఒక కంపెనీ ఒక మిషన్ అయితే తయారు చేసింది. ఆ మిషన్ పేరు వచ్చేసి హ్యాండ్ పుష్ సీడర్ అనేటువంటి మిషన్. ఇది ముఖ్యంగా మొక్కజొన్న విత్తుకోవడానికి ఇది బాగా పనిచేస్తుంది. అదేవిధంగా విత్తనాలు, ఈ రకరకాల విత్తనాలు అయితే విత్తుకోవచ్చు. ఈ విత్తనాలు అన్ని విత్తుకోవడానికి దీంట్లో పళ్ళు అనేది అమర్చబడ్డాయి. ఈ పళ్ళు అనేటివి విత్తనం సైజుని బట్టి అమర్చుకోవాలంటున్నారు. విత్తనం పడుతుంది. ఇది ఒక రోజు వచ్చేసి రైతు దాదాపుగా 3 నుండి 5 ఎకరాల వరకు విత్తనాలు అయితే విత్తుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులందరూ, కాకపోతే విత్తనం వేసుకునేటప్పుడు దీనికి భూమి అనుకూలంగా ఉండాలి, భూమి పొడిగా ఉండాలి బాగా విత్తనాలు వేసుకోవడానికి. లేదంటే విత్తనాలు వీటిలో ఇరుక్కపోయి మనకు మిషన్ చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా భూమిని అయితే పొడిగా ఉండేటట్లు చూసుకోవాలి. విత్తనం వచ్చేసి 3 అంగుళాల నుండి 8 అంగుళాల వరకు దీన్ని సైజ్ అనేది పెంచుకోవచ్చు అంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి రైతులు. ఇదిగో మనకి ఇక్కడ కనపడుతున్నటువంటి దాంట్లో విత్తనాలు అనేది వేసుకోవాలి. మరి కొద్ది క్షణాల్లో మీకు విత్తనం ఎలా వేసుకుంటారు, వాళ్ళు ఎట్లా సెట్ చేసుకుంటారు అనే విషయం మీకు పూర్తిగా వివరించడం జరుగుతుంది. దీని పేరు వచ్చేసి హ్యాండ్ పుష్ సీడర్. ఇది ఇలా ముందరికి ఇలా దొబ్బాలి. ఇలా దొబ్బితే దీంతో మనకు వర్క్ అనేది మొదలవుతుంది. చూడండి, దగ్గర తాడిపత్రి, ఈ మిషన్ అయితే తాడిపత్రి నుంచి తెప్పించుకున్నారు. కానీ దీంతో ఒకరోజు ఒక మనిషి వచ్చేసి 3 నుండి 4 ఎకరాల వరకు విత్తనం అయితే వేసుకోవచ్చు. ఎవరు సహాయం ఏం లేదు. మనిషి విత్తనాలు దీంట్లో వీటిలో పోసుకుంటే చాలు. దీంట్లో కొన్ని అవి సెట్ చేసుకునేటువంటి అవి సెట్ చేసుకొని మనకు సైజు కావాల్సినంత సెట్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ మొక్కజొన్న వేసుకుంటున్నారు కాబట్టి ఈ మొక్కజొన్న కోసం సెట్ చేసుకున్నారు. ఇదైతే దాదాపుగా వచ్చేసి ఒక 10 కేజీల వరకు ఉంటుంది. కానీ మొత్తం ఇది ప్లాస్టిక్, ఇది వచ్చేసి గ్లాసు, లోపల వచ్చేసి కొన్ని ఇనుప సామాన్లు ఉన్నాయి. కాబట్టి దీన్ని విత్తనం వేసేటప్పుడు ఎంతవరకు ఉన్నా ముందుకు మాత్రమే పుష్ చేయాలి. వెనక్కి పుష్ చేస్తే జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు బాగా గుర్తుపెట్టుకొని ఈ మిషన్ వచ్చేసి ముందుకు పుష్ చేసుకుంటూ వెళ్ళాలి. వెనక్కి మాత్రం లాగకూడదు. వెనక్కి లాగితే ఈ సామాన్లు అనేటివి లాగవుతుంటాయి. ఎందుకంటే దీనికి ముందుకు స్టెప్ బై స్టెప్ విత్తనం వేయాలి కాబట్టి టక్ టక్ అనే సౌండ్ వస్తుంది. ఆ సౌండ్కి మన ఫుల్కి ఏమన్నా రివర్స్ అయిందంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి రైతు సోదరులు దీన్ని వేసేటప్పుడు ముందుకు పుష్ చేయాలి.